బైబిల్లో ఈ రాజు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ రాజు గురించిన ఈ చరిత్రని ఖచ్చితంగా మనం వినాల్సిందే. అయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, మీ చర్చ్ మెంబర్స్ ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతే, ఉజ్జియా అనే ఒక రాజు 16 సంవత్సరాలకే అతడు యూదా రాజుగా అయ్యాడు. అతడు 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. మొదట్లో అతడు దేవుడి మార్గంలో నడిచాడు. దేవుడికి ఎంతో విధేయుడిగా, దేవునికి ఎంతో భక్తుడిగా జీవించాడు. అందుకే దేవుడు అతనికి ఎన్నో విజయాలను ప్రసాదించాడు, ఎంతో ఆశీర్వాదాన్ని అతడు పొందుకున్నాడు. అప్పుడు ఉజ్జియా శత్రువులను ఓడించి ఎన్నో బలమైన నగరాలని నిర్మించాడు. ప్రజల్లో కూడా ఇతడు ఎంతో ప్రసిద్ధి పొందాడు, ఎంతో మెప్పు పొందాడు. కొంతకాలానికి అతని హృదయంలో గర్వం అనేది పెరగడం స్టార్ట్ అయింది. అన్ని రోజులు కూడా దేవుడికి ఎంతో విశ్వాసంగా, వినయంగా ఉండేవాడు. ఇప్పుడేమో అతడు ఎన్నో నగరాలు నిర్మించి ఎంతో ఘనత పొందుకొని ప్రజలు కూడా ప్రశంసలు పొందేసరికి ఇదంతా కూడా నా శక్తి ద్వారానే, నా తెలివి ద్వారానే చేశానని ఒక గర్వం అతడి హృదయంలో ప్రారంభమైంది. ఆ తర్వాత అతడు ఒక చాలా పెద్ద మిస్టేక్ చేస్తాడు, చాలా పెద్ద తప్పు చేస్తాడు. దేవుడు యాజకులే చేయవలసిన ఒక పనిని యాజకులకు అప్పగించినప్పుడు అతడు దేవుడి మందిరంలోకి వెళ్ళిపోయి ధూపార్తిని తన చేతులతో పట్టుకొని అతడు వెలిగించడానికి ప్రయత్నిస్తాడు. దానికి యాజకులు కూడా, ఇది నీ పని కాదు రాజా, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించవద్దు అని చెప్పేసి వారు ఉజ్జియా రాజుని హెచ్చరించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఉజ్జియా వారి మాటల్ని అసలు ఏ మాటలు లెక్క చేయకుండా ఆ ధూపం వేసే ప్రయత్నంలో అతడు ఉండగా, ఆ ప్రయత్నంలోనే దేవుడు వెంటనే అక్కడే ఉజ్జియాని కుష్ఠరోగంతో దండించాడు. ఆ కుష్ఠరోగం వెంటనే అతని నొసల మీద కనిపించింది. వెంటనే యాజకులు తనకి కుష్ఠరోగం వచ్చింది చూసి అతనిని దేవాలయం నుంచి బయటకు తీసుకువెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఈ లోపల ఉజ్జియా కూడా తను తప్పు చేశాడని తెలుసుకొని అతనే దేవాలయం నుంచి బయటకు వెళ్ళిపోవడానికి బయలుదేరతాడు. ఆ తర్వాత ఉజ్జియా తన జీవితం అంతా కూడా ఒంటరిగా గడిపాడు. కుష్ఠరోగంతో తన ప్రజల నుంచి అతడు ఒంటరిగా వెలివేయబడిన వాడిగా జీవించాడు. ఆ తర్వాత అతని కొడుకు యోతాం అతని రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. అయితే మనం దేవుడు చేసిన మేలుల్ని, దేవుడి ద్వారా జరిగిన అద్భుతాలను ఎప్పుడైతే మర్చిపోయి ఇది నా సొంతంగా నేను చేసుకున్నాను, ఇది నా శక్తి ద్వారా జరిగిందనే గర్వం మనలో ఎప్పుడైతే వస్తుందో మన పతనం కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. దేవుడు చేసిన మేలుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన క్రెడిట్స్ ని, దేవుడికి ఇవ్వాల్సిన కృతజ్ఞతని ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉజ్జియా గురించిన చరిత్ర బైబిల్లో ఏ అధ్యాయంలో, ఏ గ్రంథంలో, ఏ వచనంలో ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.